తిరుపతిలో కరెక్ట్ 8కి అయితే బస్సు ఉంది. బస్సు ఎక్కి ఇంకా స్టార్ట్ అయిపోయా అరుణాచలం. బస్ డ్రైవర్ అండి ఏమో ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసి మస్తు పాటలు హుషారు పాటలు పెట్టాడు. అరుణాచలం అయితే వచ్చేసాము. మొత్తం ఎర్లీ మార్నింగ్ 1 AM అయింది. టోటల్ జర్నీ 5 hours పట్టింది ఫ్రెండ్స్ వచ్చేసరికి అరుణాచలం. బస్ అన్నేమో దింపేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలే. ఫస్ట్ టైం రావడం అరుణాచలం అయితే. దిగుతానే మనకు భయం ఏం లేదు. అంటే ఆటోలు అయితే చాలా ఉంటాయి. ఇట్లా టెంపుల్ దగ్గర గిరి ప్రదక్షిణ దగ్గర దింపండి అన్న అంటే దింపేస్తారు ఆటోలో. గుడి దగ్గర ఇదే లొకేషన్. ఇట్లా లెఫ్ట్ వెళ్తే ఇంకా వచ్చేస్తుంది గుడి. అది కూడా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ వెలుగుతుంది గుడి చూస్తుంటే. రూమ్ కావాలంటే రూమ్స్ చాలా ఉంటాయి అక్కడే, అన్ని గుడి దగ్గరే పక్కనే. లేదంటే లాకర్స్ కావాలంటే లాకర్స్ ఉంటాయి. మన ఇష్టము. నాకైతే టైం అంటే తొందరగా దర్శనం అయిపోవాలని లాకర్స్ దగ్గరికి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసా. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దీపం పెట్టాలి. ఆలోచనలో ఉండి దీపం పెట్టేటప్పుడు చేయి అయితే కాలింది నాకు. దీపాల దగ్గర అయితే చాలా వేడిగా ఉంటుంది. అంటే మీరు చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా వెలిగించండి దూరం ఉండి. దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టే ముందు మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా ఒకటి కోరిక పరమేశ్వరుణ్ణి కోరుకొని ఇంక స్టార్ట్ అయిపోండి. ఇక అంటే ఆ కోరిక శివయ్య తీరుస్తాడని అందరి నమ్మకం. మీ దగ్గర నుంచి కొద్దిగా అట్లే అలానే ముందరకు వస్తే వే టు గిరి ప్రదక్షిణ అని ఉంటుంది బోర్డు. ఫస్ట్ అయితే ఇంద్రలింగం గుడి వస్తుంది. గుడి లోపలికి అయితే వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసా. స్వామి అయితే ఈ ఫోటో ఇచ్చాడు. ఇంద్రలింగం అయిపోయిన వెంటనే మనకైతే ఇక్కడ మ్యాప్ ఉంటుంది. మీరు ఆ మ్యాప్ను ఒకసారి ఫోటో తీసుకొని సెల్లులో పెట్టుకోండి. అంటే మనకి దారిలో అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం. గుడి అయితే లాక్ వేసేసారు. అంటే టైం 3:30 AM అవుతుంది తెల్లారుజామున. మీకు గుడి ఓపెన్లోనే ఉండాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి గిరి ప్రదక్షిణ. అప్పుడైతే ఓపెన్లో ఉంటాయి. నేను బయటనే దర్శనం చేసుకొని వెళ్దామని స్టార్ట్ అయిపోయాను. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదైనా తాగుతూ లేదా తింటూ చేయండి. అంటే గిరి ప్రదక్షిణ బాగా చేయగలరు టైర్డ్ అయిపోకుండా. ఒక్కొక్క గుడి అయితే దర్శనం చేసుకుంటూ వెళ్తుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది సాక్స్ లేదా షూస్ అట్లా చెప్పులతోనే చేస్తుంటారు. పాదరక్షణలు ఏం లేకుండా ఉత్తకాలతోనే చేయండి. అప్పుడు ఏదైనా పుణ్యం మోక్షం కలుగుతుంది గిరి ప్రదక్షిణ చేసినందుకు. దారి మధ్యలో అట్లా జింకలు అయితే ఉన్నాయి. అదైతే స్టిల్ ఇస్తుంది. అందరు ఫోటోలు తీస్తా అంటే పోజులు ఇస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం చల్ల గాలికి మంచి ఫీల్ ఉంది. శివయ్య వైబ్స్ వస్తున్నాయి దగ్గరికి వెళ్ళే కొద్దీ. మధ్యలో వెళ్తుండే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సాయిబాబా టెంపుల్ ఉంది. టెంపుల్ చూస్తానే మాత్రం కళ్ళు జిగేలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఎంత బాగుందో. ఏందిరా అంటే పిన్ డ్రాప్ సైలెంట్. మనం అసలు ఏం సౌండ్స్ చేయకూడదు. పీస్ఫుల్గా కొద్దిసేపు ఒక 5 minutes కూర్చొని వెళ్ళిపోవచ్చు ఎంతసేపు అయినా. బట్ సౌండ్ చేయకూడదు. వరుణలింగం. ఇప్పటికీ కంటిన్యూగా నేను వాక్ చేపట్టి 4 hours అవుతుంది. బాడీలో బ్యాటరీ లో అవుతుంది. వాయులింగం. చిన్నగా అయితే తెల్లారిపోయింది. ఇక్కడే అందరు ఫొటోస్ దిగేది. ఓం నమః శివాయ. కాళ్ళు మండడం అయితే స్టార్ట్ అయ్యాయి నాకు. చాలా అంటే చాలా మండుతున్నాయి. ఓం నమః శివాయ అని నామస్మరణం చేసుకుంటూ అట్లా వాక్ చేయండి. ఇంకా ఏముండదు. కుబేరలింగం.
మీకోసమే హారతి తీసుకోండి అందరూ. దారిలో వెళ్తుంటే ఎందుకు వాళ్ళందరూ క్యూ ఉన్నారని నాకు కూడా అర్థం కాలే. పక్కన వాళ్ళు అడిగితే తమ్ముడు అది మోక్ష మార్గంకి అన్నారు. వస్తూ అయితే సూర్యుడు కూడా వచ్చాడు. అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్. ఇదే మోక్ష మార్గం. మీకు ఎంతసేపు అయినా సరే లైన్లో ఎంతసేపు అయినా ఉండి మోక్ష మార్గం నుంచే రండి, మంచిది చాలా. మోక్ష మార్గం నుంచి వస్తే అందరి పాపాలు పోతాయంట మనం చేసినవి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదు, బట్ నేను ఎలాగో సీక్రెట్గా తీసుకున్న వీడియోస్ మీకోసం చూపించడానికి. ఈశాన్య లింగం. తిరుగుకుంటూ మనం డైరెక్ట్ బస్ స్టాండ్లోకి వచ్చేసాం. అట్లే అదిగో ఫైనల్లీ మనమైతే గిరిప్రదక్షిణ హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం. ఓం నమః శివాయ. గిరిప్రదక్షిణ కంప్లీట్ అవ్వాలని నేనైతే రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయా దర్శనంకి. ఇదైతే 50 రూపీస్ టికెట్ క్యూ, అట్లానే వెళ్ళండి, అంటే దర్శనం చాలా తొందరగా అయిపోతుందని నేను అట్లా వెళ్ళాము. ఫ్రీ దర్శనం కూడా ఉంది వేరే సైడ్, బట్ అది వెళ్తే లేట్ అవుతుంది దర్శనం. క్యూ మధ్యలో మనకి వాటర్ కూడా అవైలబుల్గా ఉంది, మనకేం ఇబ్బంది లేకుండా. ఇదైతే టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్. మొత్తం దీన్ని చూస్తే మనకి టెంపుల్ ఎలా ఉండేది అనేది అర్థం అయిపోతుంది. టికెట్ అయితే ఇచ్చారు, అంటే బయట ఎక్కడ ఇవ్వరు, మనం వెళ్ళే క్యూ మధ్యలోనే టికెట్ ఇస్తారు, జస్ట్ గుడి ముందర. మొత్తం గుడి లోపలైతే ఇలా ఉంటుంది. నాకైతే ఆ శివయ్య దర్శనం అయిపోయింది. మళ్ళీ ఇదేంద్రా అని షాక్ కావద్దండి, జస్ట్ ఇది క్యూ. బయటికి పోయేకే 1 అవర్ పట్టింది. నేను తోసుకుంటూ కింద మీద పడుకు ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసా. పులిహోర పొంగల్ అయితే ఇచ్చారు, ఇది కూడా డబ్బులు పే చేసి తీసుకోవాలి ఆడ క్యూలో. అరుణాచల దర్శనం అయితే సవ్యంగా జరిగింది. ఇదే ప్రసాదం, లడ్డు, అట్లు. వీడియో అయిపోయాక లాస్ట్లో అది ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఏమేమి ఇచ్చారనేది. బాయ్ బాయ్ అరుణాచలం. నేనుండే తిరుపతిలో, అందుకే తిరుపతి బస్సు అయితే ఎక్కా. ఎగ్జాక్ట్గా 11:40 అట్లా అవుతుంది టైము. డైరెక్ట్ బస్సులు అయితే ఏం లేవు, అంటే వేలూరుకి ఎక్కండి. వేలూరు నుంచి మనకి తిరుపతికి ఎన్ని కావాలంటే అన్ని బస్సెస్ ఉంటాయి. ఇది మొత్తం అరుణాచలం పూర్తి వీడియో. మొత్తం అరుణాచలంలో గుడిలు ఉండేవన్నీ మీకు చూపించా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోయినా రేట్ చేయండి, ఎందుకంటే మీకు నచ్చేలా నెక్స్ట్ టైం వీడియో చేస్తా.